మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రిన్సిపాల్ని ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3O ఇక్కడ జరుగుతుంది. దీన్ని మా విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా అందరూ హాజరై మాకు పూర్తి సహకారాన్ని అందించారు. ఇంతటి స్థాయిలో పేరెంట్స్ హాజరవుతారని మేము కూడా ఊహించలేదు. అంత అద్భుతంగా అందరూ 10 రోజులైనా కూడా పని మానుకుని మరీ వచ్చి వాళ్ళ పేరెంట్స్ది వాళ్ళ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని అలాగే కాలేజీకి వస్తున్నారా రావట్లేదా అనేదాన్ని మొత్తాన్ని ఎంక్వైరీ చేసి మాకు కూడా కొన్ని చూస్తారు. ఈ సంపకల ప్రోగ్రాము బాగా టీవీలో మినిస్టర్ గారు వీళ్ళని చెప్పడం వల్ల బోర్డు ఇంటర్మీడియట్ అధికారులు చెప్పడం వల్ల బాగా ఈ సోషల్ మీడియా వల్ల అందరికీ తెలిసింది. ఆ తెలియటం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని వచ్చి ఈ సంకల్ప ప్రోగ్రామ్ని మేము కూడా ఇంటికి దగ్గర చదివించి మీకు కోఆపరేట్ చేస్తామనేది వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఈరోజు సంతృప్తికర స్థాయిలో భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. ఈరోజు నేను యాక్చువల్గా వైట్ రైసు, ఇది టమాటా కూరతోటి బాయిల్డ్ ఎగ్, దానికి అదనంగా కొన్ని ఐటమ్స్ని తెచ్చి పూర్తి స్థాయిలో ఈరోజు పేరెంట్స్ అందరికీ అలాగే టీచర్స్ అందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఈరోజు ముఖ్య అతిథులుగా మా గ్రామ సర్పంచ్ సుశీల గారు, వైస్ సర్పంచ్ వాసంతి, అలాగే గౌరవ ఎంపీడీఓ గారు అందరూ హాజరై ఈ కార్యక్రమానికి బాగా సక్సెస్ చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ముందుకొచ్చి వాళ్ళే ఉత్సాహంగా డయాస్ మీదకి వచ్చి మాట్లాడటం, వాళ్ళని గౌరవించడం కూడా జరిగింది. అలాగే మా పిల్లలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేము విజయం సాధిస్తామని ఈ సంకల్పని పూర్తి స్థాయిలో అమలుపరిచి దీన్ని లోకేష్ గారి స్ఫూర్తిగా దీన్ని విజయవంతం చేస్తామని నమ్మకం ఉంది. మా ఇంటర్మీడియట్ అధికారులు కూడా చాలా కష్టపడుతున్నారు. మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మా ఆర్ఐ గారు వీళ్ళంతా కూడా మినిట్ టు మినిట్, మా ఆర్జేడీ గారు వీళ్ళంతా కూడా మినిట్ టు మినిట్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళ సూచనలకు అనుగుణంగా మేము పూర్తి స్థాయిలో సంతృప్తికర ఫలితాలు సాధిస్తామనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవడం వల్ల మాకు పూర్తి నమ్మకం కలిగింది. మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కొండేపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల బంగారు భవిష్యత్తు బడికి పంపించడం వలన జరుగుతుంది. కావున తల్లిదండ్రులు అందరూ పిల్లల అందరికీ బడికి పంపించాలని, వారి యొక్క బంగారు భవిష్యత్తును చేకూర్చాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇలాగే OG3O అని పేరెంట్స్ మీటింగ్ జరుపుతుంది. కనుక ఈ పేరెంట్స్ మీటింగ్కి విచ్చేసిన పెద్దలు, టీచర్స్, ప్రిన్సిపాళ్ళు, MDO గారు అందరికీ నా ధన్యవాదాలు. పిల్లలకి నా ఆశీస్సులు. మన పిల్లల బంగారు భవిష్యత్తు మన చేతిలోనే ఉందనంటే మీరు ఎంత బడికి పంపితే వాళ్ళ బంగారు భవిష్యత్తు ఆ విధంగా మంచిగా ఉంటుంది. నేటి పిల్లలే రేపటి పౌరులు అని పెద్దవాళ్ళు చెప్పినట్టు మన పిల్లల్ని మనం ఎంత బాగా బడికి పంపి ఎంత క్రమశిక్షణగా చదువుతున్నారా లేదా ఆ విధంగా చూసుకుంటే రేపు వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి చదువు అనేది ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు ఏ రోజైనా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా టీచర్స్కి, పేరెంట్స్ చెప్పేసి వాళ్ళ మంచి క్రమశిక్షణతో ఉంచాలని కోరుకుంటున్నాను. మీ బంగారు భవిష్యత్తుని మీ తల్లిదండ్రుల చేతిలో, టీచర్స్ చేతిలోనే ఉంది. పిల్లలు కనుక తప్పకుండా బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి ఇలాగే పేరెంట్స్ మీటింగ్లో ఏ ఒక్క పొరపాటు లేకుండా మీరు చూసుకోండి. పిల్లలు మీరు ఎంత బాగా అభివృద్ధి చెందుతారో మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి మనం అంత మంచి పేరు తెస్తాము. కనుక మీ భవిష్యత్తు, మీ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. కనుక మీరందరూ బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవుతారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ.